ఢిల్లీ లిక్కర్ కేసులో 100 రోజులకు పైగా తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు ఎమ్మెల్సీ కవితను. ఢిల్లీ లిక్కర్ కేసులో 100 రోజులకు పైగా తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో 100 రోజులకు పైగా తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, సంతోష్ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత మధ్యాహ్నం భోజన సమయం తర్వాత అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. దాంతో వెంటనే ట్రీట్మెంట్ కోసం దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్య పరిస్థితి అంటే స్టేబుల్ గా ఉందని చెప్పి కూడా అటు ఏదైతే కవిత తరపున అందుబాటులో ఉన్నటువంటి లాయర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా కూడా అంటే ప్రస్తుతం ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి వాతావరణం కొంత డేంజర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు అంటే హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంది, ఉక్కపోత, దాంతో పాటు విపరీతంగా డిహైడ్రేషన్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు మరి కవితకు సంబంధించి అధికారికంగా అంటే సమస్య ఏంటి అనేది మాత్రం ఇప్పటికైతే చెప్పలేదు. సో ఓవరాల్ గా మాత్రం తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు అంటే ఒకసారిగా అస్వస్థతకు గురైంది. దాంతోనే ఆసుపత్రికి తరలించామని చెప్పి జైలు అధికారుల నుంచి సమాచారం అందింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం కవితకు ట్రీట్మెంట్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సంతోష్. రైట్ రాజు, ప్రస్తుతం కవిత పరిస్థితి ఎలా ఉంది? ఢిల్లీ లిక్కర్ కేసులో దాదాపు 4 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురైంది. దీంతో తిహార్ జైలు నుంచి దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో దాదాపు 4 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో
తిహార్ జైలు నుంచి దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు అక్కడి అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. సంతోష్, ఢిల్లీ లిక్కర్ కేసు కు సంబంధించి సౌత్ గ్రూప్ లో కవిత లీడ్ చేస్తుందంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేకంగా మార్చి 15వ తేదీన కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మార్చి 15 నుంచి మొదటి 10 రోజులు మాత్రమే ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటున్నారు. మధ్యలో ఒకసారి సిబిఐ కూడా కవితను ఏప్రిల్ 11వ తేదీన అరెస్ట్ చేసింది. సో అప్పటి నుంచి 3 రోజుల పాటు అటు సిబిఐ తమ కస్టడీలో ఉంచుతుంది. సో ఫైనల్ గా దాదాపు 4 నెలలుగా కవిత తిహార్ జైల్లోనే ఉంటున్నారు. సో కవితకు మధ్యాహ్నం ఏ విధంగా అయితే అస్వస్థకు గురైందని తెలుస్తుంది. వెంటనే దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కవితకు అక్కడ వైద్యం కూడా అందుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా కూడా అంటే కొంత ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? కవిత మహిళగా ఉన్నారు. సో 4 నెలలుగా తను జైల్లోనే ఉంటున్నారు. ఇంతకీ రీజన్ ఏంటి అనేది మాత్రం ఇంకా జైలు అధికారులు ఏం చెప్పలేదు. ప్రస్తుతానికి మాత్రం ఆసుపత్రికి తరలించాము. దీన్ దయాల్ ఆసుపత్రిలో చికిత్స కూడా మెరుగైనటువంటి చికిత్స అందుతుంది కవితకు. ఎవరు ఎటువంటి టెన్షన్ పడాల్సినటువంటి పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. ఆమెకు సంబంధించి అంటే కవిత తరపున న్యాయవాది, మరోవైపు ఢిల్లీలో ఉండేటటువంటి పిఏలు కవితను కలిసేందుకు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారు. మరోపక్క గత కొంతకాలంగా అంటే ఎప్పుడైతే కవిత పలుమార్లు అటు కోర్టుకు వచ్చిన సందర్భంలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. తను ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ ఈ రోజు ఎందుకు అలా జరిగిందనే దాని మీద కూడా మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సంతోష్.